హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఋతుచక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలు పెడదామా? సాధారణంగా అన్నం పట్టుకెళ్ళిన సాయంత్రం వరకు అక్కడే ఉండి పిడకలు పుల్లలు ఏరుకుని సాయంత్రానికి ఇంటిదారి పడతారు. అరుంధతి ఆ ఊరి మోతుబరి రైతులలో ఉండే ఘోషా పద్ధతిని తీసివేసింది. ఆ మాత్రం బయటికి వచ్చిందంటే సూర్యాపురంలో విప్లవమే. మరొకరైతే రకరకాలుగా చెప్పుకునేవారు. అరుంధతిని గురించి చెప్పుకోవాలంటే కాస్త జంకుతారు. అరే అరుందమ్మా, ఏందమ్మా గిట్లా వచ్చినావు? గౌరవ సూచకంగా సైకిల్ దిగి నడిచాడు గొల్లకమరయ్య. వారికి పని ఉందని భోజనానికి రాలేదు. కేసయ్యనా ముసిముసిగా నవ్వాడు. పెద్ద డబ్బాతో పాలు తీసుకుపోతున్నట్టున్నావు. ఎన్ని గేదెలున్నాయి? బర్రెలెక్కడివి అరుందమ్మా? మీ అక్క ఇంటింటికి వెళ్ళి తీసుకొస్తుంది పాలు. అంతగా పాలెవరికి ఉన్నాయి? ఏహా, నువ్వెక్కడో సత్యకాలం మనిషివి. కాపులు రెడ్లు అందరూ పోస్తారు అన్నాడు. అరుంధతికి పాలమ్ముకోవటం అంటే నేరంలా తోచింది. పిల్లలు గడ ఇళ్లలో పాలు ఖర్చు కావంటే నమ్మకం కలగదు. పోతా అరుందమ్మా. అతను ఊరు వైపు వెళ్ళిపోయాడు. ఊరి పక్కగా తమ ఇంటికి దారి ఉంది. కాస్త చుట్టూ అవుతుంది. జనం కనిపించరని అటు నుండే వెళ్తుంది. దూరంగా ఒకరిద్దరు భర్తలకు అన్నాలు పట్టుకుపోతూ కనిపించారు. కరణంగారి కళ్ళం దగ్గరగా వచ్చింది. ఆయన ఇంకా గడ్డి అమ్మనట్లుంది. వరుసగా 5-6 కుప్పలున్నాయి. అరుంధతి క్షణం ఆగిపోయింది. గడ్డివాము పక్కన స్త్రీ పురుషులు పట్టపగలే చూడలేకపోయింది. 2 అడుగులు ముందుకు వేసింది. ఆమె కాళ్లకున్న పట్టాలు గల్లుమన్నాయి. దాంతో స్త్రీ పురుషులు ఉలిక్కిపడి లేచారు. బట్టలు దులుపుకుని వాములు చాటుకు తప్పించుకున్నారు. తల వంచుకుని నడుస్తున్న అరుంధతి శబ్దానికి తల ఎత్తింది. లీలగా మాయమవుతున్న ఆకారాలు కనిపించాయి. అందులో స్త్రీ నడక చిరపరిచితంగా కనిపించింది. ఇందాక తను పొలం వెళ్తుంటే ఎదురైన ఎర్రకోక లచ్చి దొంగతనం కాక ఊహించలేకపోయింది. భగవంతుడా, భర్త లేని స్త్రీలు ఇంత దారుణంగా శిక్షించబడాలా? లచ్చిని తాను ఎరుగును, చెడ్డది కాదు. పరిస్థితులకు బానిసై ఎంతగా దిగజారిపోయింది. ఆ విషయమే ఆలోచిస్తూ ఇంటికి వచ్చింది. ఆమెకు మనసు వికలమైంది. ఎవరితోనూ మాట్లాడక గదిలోకి వెళ్ళి పడుకుంది. తమ జాతిలో పునర్వివాహాలంటే చిన్నచూపు చూస్తారు. కింద జాతులలో అంతగా పట్టింపు లేదు. తన దాన్నిగా చేసుకున్న స్త్రీ గురించి మారుమనువు అని చీర విక్కటించుకున్నాడు అంటారు. ఏమిటే అరుంధతి? లలిత వచ్చింది ఆదుర్దాకా. జవాబు చెప్పలేదు. ఈ అభాగ్యురాలికి ఆ మాత్రం అవకాశం లేదు కదా అనుకుంది. ఏమిటే అలా చూస్తావు? ఏం లేదు వదినా, బయటకు వెళ్ళాను కదా, అలసట. ఒక్క మాట అడిగేదా? అన్నది. నువ్వు నువ్వు బయట చేరక ఎన్నాళ్ళయింది? అరుంధతి చుబుకం పట్టి అడిగింది. పోవదినా, ముఖం మోకాలి మీద దాచుకుంది. నాకు తెలుసులే. చాలా సంతోషంగా ఉంది అరుంధతి. నాన్నగారికి చెప్పనా? వదినా అన్నది. తీయని ఊహల భారంతో తల వంగిపోయింది. ఆమె బయటికి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత అంతయ్య పెద్దగా పిలిచాడు. అరుందా, ఓ అరుందమ్మా. తప్పదన్నట్టు వెళ్ళింది. అతను మాట్లాడలేనట్టు ఆమెను దగ్గరగా పిలిచి తలపై చేయి వేశాడు. నీ మంచి మనసే నీకు రక్ష. నీలాంటి చల్లని తల్లి తప్పక తల్లవుతుంది అనాలనుకున్నాడు. కానీ ఒక్క మాట బయటికి రాలేదు. సాయంత్రానికి అందరికీ తెలిసిపోయింది. వాసుకేం అర్థం కాలేదు. తాతను అడిగాడు ఏమిటని. ఒరేయ్, నీకు పెళ్ళాం పుడుతుందిరా అన్నాడాయన. చాలా రోజుల తర్వాత ఆయన ముఖం ప్రసన్నంగా తేటగా కనిపించింది. జనార్దన్ ఆనందంగా గదిలోకి వెళ్ళి భార్యతో తమ్ముడు అడిగిన విషయం ప్రస్తావించాడు. ఇద్దామని అన్నాడు. ఏడ్చినట్టుంది మీ సలహా. మొదట అందరికీ 2 చేతులతో దోచిపెట్టేవారు. ఇప్పుడు ఇంకా పట్టపగ్గాలుంటాయా? నీ తమ్ముడు అంతా తన సంతానం కోసం దాస్తాడు. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. వాడు అలాంటివాడు కాదు. వాడికి అవసరం ఎంతుందో కాబట్టే అడిగాడు. చాలండి, పైకి ముంగిలా కనిపించే వారంతా మీకు మంచివాళ్లే. మళ్ళీ నాకు ఏదో అనుమానంగానే ఉంది. 4 పిల్లలు పుడితే మనకి డబ్బు కావద్దా? జనార్దన్కు భార్య చెప్పింది మంచిదే అనిపించింది.
తమ్ముడు రాగానే చెప్పాడు, తనకు నష్టమే కానీ లాభం రావటం లేదని. కేశవ ఆశించింది అంతకంటే ఎక్కువ కాదు. అతను నిరాశ చెందలేదు. అన్నయ్య, ఇప్పుడే చెప్తున్నాను, వదినకు ఆడపిల్ల పుడితే మరి నా కొడుక్కే ఇవ్వాలి. సంతోషంగా ఎదురొచ్చింది లలిత. కూతురా? అతనికి మొదట కొడుకు కావాలని ఉంది. ఓ, మీ ఆవిడ నాకైనా చెప్పిందనుకుంటున్నావా? నేనే అడిగాను. కేశవ నవ్వాడు. కూతురు పుడితే హక్కు వాడిదే కదమ్మా అన్నాడు. ఆ కాలంలో బాహాటంగా భార్యతో తన సంతోషం వ్యక్తం చేయకపోవటం ఒక విధమైన గౌరవంగా భావించేవారు. అతనికి ఆ విషయం తెలియనట్టే ప్రవర్తించాడు. రాత్రి డబ్బు ప్రస్తావన వచ్చినప్పుడు అరుంధతి తన గొలుసు తీసి ఇచ్చింది భర్తకు. అరుందా, ఒక్కొక్కటే ఇలా నగలు పోతూ ఉంటే నాకు బాధగా ఉంది. నాకేం బాధ లేదు. ఈ బంగారం పెట్టెలో ఉండి చేసే పనే ఉంది. మీరు బాధపడుతుంటే ఎప్పుడో పుట్టబోయే మనవల కోసం దాచిపెట్టడం మూఢత్వం అంటాను. అరుందా, ఆప్యాయంగా ఆమె చేతులు కళ్ళకద్దుకున్నాడు. ఆమె భర్త పరవశత్వానికి చిన్నగా నవ్వుకుంది. ఆడపడుచు అభీష్టం నెరవేర్చడానికే అన్నట్లు అరుంధతి ఆడబిడ్డను ప్రసవించింది. ఎంతో ఘనంగా వేడుకలు చేయాలని ఉన్నా అరుంధతి అంగీకరించలేదు. 10 మంది బీద పిల్లలకు చొక్కాలు పంచిపెట్టింది. బీదా సాదలకు అన్నం పెట్టింది. సుజాత అని తాతగారు పేరు పెట్టారు. ఆంజనేయులు చిన్న ఉంగరం, చెల్లెలికి బావగారికి కొత్త బట్టలు తెచ్చి ఇచ్చాడు. నిండు చూలాలు పార్వతి మూతి తిప్పింది. ఆ శంకర్గాడు ఇక్కడే పడి చదువుకుంటున్నాడు కదా లలిత, ఓ 2 తులాల బంగారం పెడితే తరిగిపోయాడా ఆవిడ అన్నా. ఆ లెక్కలో మేము తీరగానే తింటున్నాం కదా పెద్దదినా. లలిత ముఖం మార్చుకుంది. నోరుండబట్టలేక అన్నానే తల్లి. నువ్వు తప్పు వెతుకుతావు అనుకోలేదు. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. అరుంధతి ఇలాంటి సంభాషణ విన్నా పెద్దగా లెక్క పెట్టదు. ఆమెకు ఇప్పుడు నిశ్చింతగా ఉంది. అసంపూర్ణం అనుకున్న జీవితానికి సంపూర్ణత్వం లభించిన అనుభూతి చెందుతుంది. కూతురి రోధనలో ఏవో రాగాలు వెతుక్కుంటుంది. కూతుర్ని పడుకోబెట్టి బయటికి వచ్చింది. అత్త, అన్నం పెట్టవు? వాసు వచ్చాడు. నేను పెడతాను రారా. లలిత కేక వేసింది. నువ్వేం పెట్టొద్దు, అత్తే పెట్టాలి. మారం చేశాడు. వెనకాల శంకర్ ఉన్నాడు కూడా. వదిన, నేనొచ్చి పెడతాను. ఈ పూట కూడా మీ అన్నయ్య భోజనానికి రాలేదు. శంకర్ క్యారియర్ ఇచ్చొస్తావురా నా తండ్రి. ఇచ్చొస్తానత్తా. శంకర్ అంగీకరించాడు. త్వరగా క్యారియర్ సర్ది అతనికిచ్చింది. వాసుకి వడ్డించటానికి వెళ్ళింది. తన పిల్లలకు చారెడు నెయ్యి కలిపి తినిపిస్తోంది పార్వతి. అరుందమ్మ, మాట. గేదెలు పాలు తక్కువిస్తున్నాయి. కాస్త నీ దానం కట్టిపెట్టు. ఇంట్లో వారికి బయట వారికి నెయ్యి కుమ్మరించుకో. నెయ్యి తప్పెట తీసి ఉట్టి మీద పెట్టింది. ఇక్కడ బయట వారెవరున్నారక్క? వాసు మన పిల్లల్లాగే అంతయ్య గారి మనవడు. కాదన్నానా? ఓ, అయితే మీరు శంకర్ గురించి అంటున్నారేమో. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన పచ్చగడ్డి కోస్తున్నారు కాబట్టి గేదెలు పాలిస్తున్నాయి. మీ ఆయన శ్రమ కాబట్టి అందరినీ నోరు మూసుకుని పడి ఉండమనా నీ అర్థం? మీరు ఎలా అనుకున్నా సరే. అరుంధతికి విసుగొచ్చింది. సుజాత పుట్టిన దగ్గర నుండి సాధింపులు మరీ ఎక్కువయ్యాయి. పార్వతి ఉద్దేశం వేరే ఉంది. తన భర్త వ్యాపారంలో సంపాదిస్తున్నాడు. తన వ్యవసాయం కౌలుకిచ్చినా డబ్బు వస్తుంది. వేరుగా పోవాలని ఉంది. దానివల్ల ఎంతో సంపాదించవచ్చని ఆశగా ఉంది. దానికి భర్త సహకరించటం లేదు. అందుకే భర్తను పూర్తిగా మార్చాలని కంకణం కట్టుకుంది. అలకపాన్పు వేసింది. శంకర్ ఖాళీ డబ్బా తీసుకుని వచ్చాడు. వాడికి వడ్డిస్తూ ఉంటే కిట్టు గుర్తుకు వచ్చాడు. కిట్టుగాడు ఏడ్రా? నీకింకా తెలీదా అత్త? ముద్ద కలుపుతూ అడిగాడు. ఏమిట్రా తెలిసేది? వాళ్ళమ్మ కోడిగుడ్ల సాయిబుతో లేచిపోయిందట. వాళ్ళ చుట్టాలెవరో వచ్చి కిట్టిగాడు ఏడుస్తున్నా లాక్కుపోయారత్తా. అంతవరకే వినిపించాయి. ఆమెలో అస్పష్టంగా కదలాడే భయాలు నిజమయ్యాయి. అంతకంటే లచ్చికి వేరే మార్గం లేదని తెలుసు. కానీ ముక్కుపచ్చలారని కిట్టిగాడిని వదిలేసిపోయినందుకు లచ్చిని క్షమించలేకపోయింది. అత్తా, ఏడుస్తున్నావా? శంకర్, కిట్టిగాడు ఇంటి దగ్గర ఉన్నాడేమో చూసిరా. వచ్చేటప్పుడు చూసొస్తానత్తా.
శంకర్ భోజనం చేసి లేచాక కంచం ఎత్తింది. విషయం అంత ఏదో చెప్పింది. అతను లచ్చిని తిట్టిపోశాడు. ముండకి బాగా కొవ్వెక్కింది. మారుమనువు చేసుకోక లేచిపోయిందా? దరిద్రురాలు హూంకరించాడు. అది కాదు, ఇంకేదో చెప్పలేకపోయింది. లచ్చి పరిస్థితులకు లొంగిపోయింది. దానికి ఆ క్షణం లేచిపోవటం తప్పని తెలియదు. తన కొడుకు గురించి ఆలోచించి ఉండదు. ఒకే విషయం ఆలోచించింది, తనకు తోడు రక్షణ. సాయంత్రం శంకర్ వచ్చి చెప్పాడు, కిట్టిగాడిని లచ్చి పెద్దన్న వచ్చి వడ్లమూడికి తీసుకువెళ్ళాడని. పాపం తల్లి లేని ఆ పసివాడిని ఏం చేస్తారో అనుకుంది పదే పదే. నానా, జనార్దన్ అసహనంగా తండ్రిని పిలుస్తూ వచ్చాడు. ఆయన లేచి కూర్చున్నాడు. ఏమిట్రా, మళ్ళీ వ్యాపారానికి డబ్బు కావాలా అన్నాడు దిండుకు చేరబడి. మనిషిని పశ్చాత్తాపం కృంగదీసినంతగా మరేదీ కృంగదీయదేమో. అరుందని చూడగానే అతని రక్తం నీరవుతుంది. మీరు పక్షపాత దృష్టిలో చూసే మమ్మల్ని చిన్నబుచ్చుతున్నారు. నేనా? ఏం చేశాన్రా? పార్వతిని అవమానించి అరుంధతిని నెత్తిన పెట్టుకున్నారు. అది అలుసుగా తీసుకుని ఆవిడ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటోందిట. ఆమెను నేనే నెత్తిన పెట్టుకున్నాన్రా. బావమరిది కూతురని కాస్త చనువుగా పిలుస్తాను. దానివల్ల అమ్మాయికి ఒరిగిందేముంది? బాధ్యత, బరువు. అవునులే, అలా అంటున్నావనే. నా భర్త పనిచేస్తున్నాడు, మీ లెక్కేమిటి అంటోందిట. ఆమె అలాంటి మాటలు అనదు. పెద్దవదిన పదే పదే రెట్టిస్తే మీరెలా అయినా అనుకోండి అంది. లలిత ఊరుకుండలేక చెప్పింది. మూతినాకుడు గుణం పోనిచ్చుకున్నావు కాదు. అన్నయ్య, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని అంత మాట అనడానికి నోరెలా వచ్చింది? లలితకి రోషం, దుఃఖం పోటీ పడుతున్నాయి. నువ్వా మాట అంటావని తెలుసు. అంత పౌరుషం ఉన్నదానివి అందరినీ ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టే ఎదిరించి బ్రతకరాదు అన్నాడు. నోరు ముయ్యరా, నీ సంపాదన తినటం లేదు. అంతయ్య హుంకరించాడు. అప్పుడే బయట నుండి వచ్చిన కేశవ విషయం మౌనంగా విన్నాడు. అతను ఇంట్లోకి వెళ్ళాడు. పార్వతి వడ్డించుకుని తింటోంది. అక్కడి నుండి పెరట్లోకి వెళ్ళాడు. లేగదోడ గిట్టల మధ్య పుండై పురుగులు పడ్డాయి. ఆ విషయం ఎవరూ గమనించలేదు. దొడ్లోకి వెళ్ళబోయి అరుంధతి చూసింది. ఆమె హృదయం ఆర్ద్రమైంది. వెంటనే శంకర్ను, వాసును పిలిచింది. వాళ్ళిద్దరూ దూడను పట్టుకున్నారు. అరుంధతి ఫినాయిల్ పోసి కాలు శుభ్రం చేసింది. అది కూడా అత్తే చేయాలా శంకర్? కాస్త ఇలాంటి పనులు చేస్తేనేం? కేశవ అన్నాడు. నాకు తెలియదు మావయ్య. వాడు సిగ్గుపడ్డాడు. దూడని కట్టేసి పిల్లలు బయటికి పరిగెత్తారు. కేశవ బావి చప్టా మీద కూర్చున్నాడు. అరుంధతి చేతులు కడుక్కుంది. చిట్టి తల్లి ఈవేళప్పుడు నిద్రపోతుందేమో, లేపి అడగండి. ఆమె నవ్వింది. పరీక్షగా చూశాడు. కొందరు స్త్రీలు పురిటి తర్వాత ఒళ్ళు పట్టి ఆరోగ్యంగా కనిపిస్తారు. అరుంధతి మాత్రం రక్తం లేనట్టు పాలిపోయిన చెక్కిళ్లతో ఉంది. వంట అయిందా? వదినే చేసింది. నీ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్టుంది. పోనీ కొన్నాళ్ళు మీ అన్న దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. సరే, మా వదిన దగ్గర విశ్రాంతి దొరికేది కలలో మాట. బావగారి కోపం తగ్గనట్టుంది. మనల్ని ఏదో అంటారు, అది పెద్ద లెక్కలోని విషయం కాదు. పాపం అసలే బాధపడుతున్న లలితను అనటానికి నోరెలా వచ్చిందో. వదినతో ఒక మాట చెప్పండి. చదువుకుంటే రేపు ఎవరం అన్యాయం చేసినా బ్రతకగలదు. చెప్పి చూస్తాను అన్నాడు. పార్వతి బయటికి రావడంతో వాళ్ళు మాటలాపారు. అరుంధతి ఇంట్లోకి వచ్చింది. ఆ రాత్రి అంతయ్యకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. రాత్రంతా లలిత, కేశవ అతని దగ్గరే ఉన్నారు. అప్పుడు ఇంకా వైద్య సహాయం లభించేది కాదు. తమకు తోచిన చిట్కాలు ప్రయోగించేవారు. అరుంధతికి తెలిస్తే గాబరా పడుతుందని లేపలేదు. 2 గంటల ప్రాంతంలో ఆయనకు నిద్ర పట్టింది. ఇద్దరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. నువ్వు వెళ్ళి పడుకో అన్నయ్య. నువ్వు వెళ్ళి పడుకోరా తల్లి, నేను చూస్తాను. నేను రేపు మధ్యాహ్నమైనా పడుకుంటాను. నువ్వు పనిచేసేవాడవన్నయ్య అంది. అతను ఏమీ మాట్లాడలేదు. వాసు పక్కన నడుం వాల్చాడు. లలిత, ఓ మాట చెప్తాను, వింటావా తల్లి? నీ మాట కాక ఎవరి మాట వింటాను? చెప్పన్నయ్యా. ఈనాడు అరుంధతి నీతో స్నేహంగా ఉంటుంది. ఎవరి గుణం ఎలా మారుతుందో చెప్పలేం. నువ్వు చదువుకోవాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి.
అన్నాడు. అన్నయ్య చేతుల్లో ముఖం దాచుకుని బావురుమంది. ఏమిటమ్మా? లేచి కూర్చుని ఆప్యాయంగా ఆమె వీపు నిమిరాడు. ఏం లేదన్నయ్య, పుస్తకం ముట్టుకోగానే ఆ రోజులు, ఆయన నా చేత చదివించాలని ప్రయత్నించిన రోజులు గుర్తుకొస్తాయి. ఒక్క ముక్క బుర్రకెక్కదు. ఛా, ఊరుకో ఊరుకో అమ్మా, నేను లేనా? నీకే కష్టం కలగదు, ఊరుకో ఓదార్చాడు. మిగిలిన రాత్రి ఎవరికీ నిద్ర పట్టలేదు. 4 గంటలకు మామూలుగా అరుంధతి లేచింది. దీపాన్ని చూసి ఆడుకుంటోంది సుజాత. ఆ పసిపాపను మామగారి మంచం మీద వేసి అక్కడ కూర్చున్న భర్తను, ఆడపడుచును విస్మయంగా చూసింది. మామగారికి బాగలేదా? ఇప్పుడే నిద్రపోయారు. ఎవరు? అరుందా? సుజమ్మను ఇటితే. అంతయ్య మేలుకున్నాడు. అతన్ని లేపి కూర్చోబెట్టాడు కేశవ. నాన్న, బండి కట్టించేదా? పెద్ద ఆసుపత్రికి వెళ్దాం, మీకు తెరిపిగానే ఉంది కదా. వద్దు కేశవ, ఏదో పెద్దవాడిని, మనసు కష్టపడగానే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాను అన్నాడు. కాళ్ళు తడునుకుంటూ ఆడుకుంటున్న మనవరాల్ని చూస్తున్నాడు. తేలికపడ్డ మనసుతో అన్నా చెల్లెలు కునుకు తీశారు. చిత్తయ్య వచ్చి పాలు పితికాడు. పాలు దాలిగుంటలో పెట్టి వేడి నీళ్లు కాచుకుని వచ్చింది. ముఖం కడుక్కొని మావయ్య, వేడి పాలు తీసుకుందుకు అంది. ఆయన మెల్లగా లేచి బయట తలుపు తీశాడు. కిర్రుమంది. వాసు, శంకర్ లేచారు. ముఖాలు కడుక్కొని చదువుకోండి, ఉదయం చదివితే బాగా గుర్తుంటుందిట వాళ్లకు చెప్పింది. అంతయ్య కాలకృత్యాలు తీర్చుకుని రాగానే ఆయనకు పిల్లలిద్దరికీ కాగిన పాలు తెచ్చి ఇచ్చింది. జనార్దన్ పిల్లలు లేచి బయటికి వచ్చారు. వాళ్ల ముఖాలు కడిగించి పాలిచ్చింది. వాళ్లను శంకర్, వాసుల దగ్గర కూర్చోపెట్టింది. మరో అరగంట తర్వాత లలిత, కేశవ లేచారు. అరుందా, ఓ కాగితం కలం తీసుకురమ్మా. ఎందుకు? ఎందుకేమిటమ్మా, ఈ కేశవ వట్టి సత్యకాలం మనిషి. నాకున్నది అందరికీ సమంగా చెందాలి. అందున ఆడపిల్ల లలితమ్మకు కూడా ఉంది. ఏదో నా ప్రాణం ఉండగానే రాస్తాను. ఇప్పుడు మీ ప్రాణానికి వచ్చిన ముప్పేం లేదు, కానీ విశ్రాంతి తీసుకోండి. అది కాదమ్మా, ఒకప్పుడు వస్తువులు తాకట్టు పెట్టుకుని వడ్డీలకు డబ్బిచ్చే ఆనవాయితీ ఉండేది. అప్పుడు తాకట్టు వాకట్టైన బంగారం ఉంది. అదంతా వివరంగా రాసి ఎవరిది వారికి ఇస్తాను. ఇప్పుడు తొందరేం, కాస్త లేచి తిరిగిన తర్వాత చేద్దు ఆ ఏర్పాట్లు. కేశవ దిండు సరిచేసి వెళ్ళిపోయాడు. లలిత, ఇంట్లో ఉన్నది హక్కుదారులుగా అన్నా తమ్ములు పంచుకుంటారు. నీకు హక్కు లేదంటారమ్మా. మీ అమ్మ నగలైనా నీ దగ్గరుంచుకో. నాకెందుకు నాన్న నగలు? నీకు నగలు అలంకరించుకోమని కాదమ్మా. రేపు వాసు చదువుకు అవసరమైతే అమ్మొచ్చు. నిన్ను నగలు అలంకరించే పంపే అదృష్టం నాకు లేదు. కాదు, పోగొట్టుకున్నాను. ఆయన కళ్ళు నిండుకున్నాయి. మీరు ఇలా బాధపడుతూనే ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు నాన్న. నాకు నగలు, డబ్బు కంటే మీరు కావాలి. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంది ఆయన చేతులు నిమురుతూ. తన ఉనికిని మర్చిపోయారని కాబోలు సుజాత ఏడవటం మొదలుపెట్టింది. అరుంధను పిలువమ్మ, పాలిస్తుంది. ఏమిటి చిట్టి తల్లి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆకలేసిందా? అంతయ్య పసిపిల్లాడిలా ఆడుతుంటే లలిత చూస్తూ కూర్చుండిపోయింది. లచ్చి వెళ్ళాక మరో పని మనిషి కుదరలేదు. వాకిలి ఊడవటం లలితో అరుంధతో చేస్తున్నారు. పార్వతి ఈసారి ఆడపిల్లను ప్రసవించింది. నీరసంగా ఉందంటూ అసలు ఏమీ పట్టించుకోదు. అరుంధతికి ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరకదు. అందుకే 3:30కు లేపమని కేశవకు చెప్తుంది. అతను మేల్కొన్న అలసి నిద్రపోతున్న భార్యను లేపలేదు. కోడికోత విని చటుక్కున లేచింది అరుంధతి. గోడ దిక్కుగా దొర్లిపోయిన కూతుర్ని భర్తకు దగ్గరగా జరిపి దుప్పటి కప్పింది. బయటికి వచ్చి ముఖం కడుక్కుని చీపురు తీసుకుని బయటకొచ్చింది. తలుపు తీయగానే కాళ్లకు మెత్తగా తగిలింది. కెవ్వు మందామే. అరుంధతమ్మా, ఏమిటి? అంతయ్య లేచాడు. ఎవరో తలుపుకి అడ్డంగా పడున్నారు మావయ్య. తలుపులు దగ్గరగా వేసింది. కేశవం లేపు. ఆమె వెళ్ళి భర్తను తీసుకొచ్చింది. ఇద్దరూ లాంతర వెలిగించి బయటికి వచ్చి చూసి స్థాణువుల్లా నిలబడిపోయారు. కిట్టు ఆదమరిచి నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి పడుకుని ఉంటాడు. కిట్టు వాడి వంటి మీద చెయ్యి వేసి కుదిపింది. అమ్మా,
బాధతో విలవిల్లాడుతూ లేచి కూర్చున్నాడు. కేశవ, అంతయ్య, లలిత, అరుంధతి వరుసగా కనిపించారు. ఒక్క క్షణం ఆలోచించాడు. అమ్మా బావురుమంటూ అరుంధతి కాళ్లను పెనవేసుకుపోయాడు. ఏమిట్రా, ఎప్పుడొచ్చావు? వీపు నిమిరింది. వాడు బాధతో గిలగిల్లాడిపోయాడు. ఏమిట్రా? జవాబుగా చొక్కా ఎత్తి చూపాడు. వీపుపైన వాతలు తేలాయి. అవి పొంగి చిట్లి ఎర్రగా కనిపిస్తున్నాయి. ఒళ్ళు వేడిగా ఉంది. కిట్టూ హృదయానికి హత్తుకుంది భుజాలు పట్టి. అమ్మా, మామ కొట్టిండమ్మా. వాడి చేతులు పడిపోను. ఎందుకు కొట్టాడ్రా? లలిత అడిగింది. నిన్న పగలు దుడ్డెను కట్టేయటం మర్చిపోయానమ్మా. దుడ్డి పాలు చీకిపోయింది. అందుకని ఇంతగా కొడతాడా? వాడు మనిషా పశువారా? కోపంగా చూశాడంతయ్య. ఈ గొడవలో తెల్లవారింది. వాడిని లోపల కూర్చోపెట్టి వాకిలి ఊడ్చి వచ్చింది అరుంధతి. కేశవకు అప్పుడు అర్థమైంది, భార్య అడక్కపోయినా ఒక పని మనిషి అవసరమని. అతను పొలం వెళ్ళిపోయాడు. అరుంధతి కిట్టుకి మందు రాసి వాడి విషయాలు అడుగుతూ కూర్చుంది. ఈ ఇల్లు ఓ ధర్మసత్రం. నా పిల్లలున్నారనే కదా ఈ గోలంతా. నా శరీరానికి నీళ్లు పడవు. అందుకే 2 పూటలా విశ్రాంతి తీసుకుందామన్నా లేదు. పార్వతి సణుగుడు పెద్దగా వినిపించి లేచింది అరుంధతి. పనిచేస్తున్న లచ్చే గుర్తుకొస్తోంది. సంవత్సరం నిండుతున్న సుజాతను పట్టటం ఒక కిట్టుకే చాకచక్యమవుతుంది. వాడికొక్కటే గుర్తుంటుంది, తనను ఆదరించే అమ్మ ప్రాణం సుజాత. కాబట్టి అమ్మ కంటే అధికంగా ఆమెను చూడాలన్న భావన బాగా వాడి చిన్నారి హృదయంలో పెనవేసుకుపోయింది. దినమంతా పాపతో ఆడుకుని ఎప్పుడు చదువుతావురా? పాప పడుకున్నాక. కిట్టిగాడిని ఉంచుకున్నందుకు మొదట అంతా వ్యతిరేకించిన 2 రోజుల్లో వాడి అవసరం తెలిసొచ్చింది. కిట్టి, ఆ చెప్పులు ఇలా పట్రా. ఆ సిగరెట్ డబ్బా ఇలా ఇచ్చి ఆ కొట్టు దగ్గర గుమస్తా ఉన్నాడేమో చూసిరా. జనార్దన్ ఆజ్ఞ. అట్లనే అయ్యా. సుడిగాలిలా పరిగెత్తేవాడు. ఒరేయ్ వెధవా, ఇంట్లో పెద్దలకే పక్షపాతం అంటే ఎంగిలి కూడుతూనే నీకు కూడా పక్షపాతమేనా? ఆ సుజాత పెద్దది, ఇంకా చంకలో ఎందుకు? సుమతిని తీసుకో. చంటిదాన్ని వాడికిచ్చి తను హాయిగా కూర్చునేది పార్వతి. కిటి, వాసుబాబు సంచి తీసుకో. వెధవ పుస్తకాలు చదివే చదువుల కన్నా బరువు. ఆ కత్తిపీటిలా పట్రా. లలిత దేనికో దానికి పిలుస్తూనే ఉండేది. ఒరే కిట్టి, కాస్త వేళ్ళు లాగరా. అంతయ్య పిలిచేవాడు. వేళ్ళు లాగించుకోవటం, వీపు రాయించుకోవటం ఆయనకు ఒక సరదాగా ఉండేది. అతను అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందేవాడు. ఒరే కిట్టి, నా వెంటరా. పార్వతి పెద్ద కొడుకు పిలిచేవాడు. అతన్ని తిలక్ అంటారంతా. పంతానికి పుట్టింటి నుండి పిలిపించింది పార్వతి. అమ్మమ్మ గారాబంతో మంకు హఠము నేర్చుకున్నాడు. అతను ఆటకు వెళ్తే కిట్టి ఉండాలి. ఆ ఇంట్లో కిట్టికి పని చెప్పనిది ఒక్క కేశవ మాత్రమే. అరుంధతి చెప్పకపోయినా ఆమె చేతిలోని పని లాక్కుని చేస్తాడు కిట్టి. ఇందరికి ఇన్ని పనులు చేస్తున్నా కిట్టి క్లాస్లో మంచి మార్కులు వస్తున్నాయి. అది చూసినప్పుడు అరుంధతి పొంగిపోతుంది. ఇంట్లో 7 పిల్లలున్నారు. చిల్లర పనులు బోలెడుంటాయి. వాడికి ఇప్పుడు లేకపోతే ఏమైంది? పార్వతి ఎన్నోసార్లు అడిగింది. బాగుంది, చక్కగా చదివిస్తున్నాం, ట్యూషన్లు పెట్టిస్తున్నాం. వాడికి వచ్చిన మార్కులు వస్తున్నాయా? ఏదో 4 అక్షరాలు నేర్చుకొని. అరుంధతి అడ్డుపడేది. అరుంధతికి విశ్రాంతి లేక చిన్నగా జ్వరం తగిలింది. ఓపికగా లేచి ఏదో చేస్తూనే ఉంది. ఆమెకు అనుమానంగా ఉంది, నెల తప్పిందేమోనని. వారం రోజుల్లో ఆమె అనుమానం నిజమని నమ్మిక కలిగింది. ఈసారి విపరీతమైన వేవిళ్ళు. అసలు లేవటమే కష్టమైంది. ఈసారి తప్పకుండా మగపిల్లాడే పుడతాడు. పోయినసారి వేవిళ్ళు లేవుగా. లలిత ఆనందంతో ఈ వార్త అందరికీ చేరవేసింది. ఏమమ్మో అరుంధ, లేనన్ని రోజులు లేనే లేరు పిల్లలు. ఇక ఒకటే వరుసన పిల్లలు పుడతారా? నవ్వింది కోమటి బుచ్చమ్మ. ఆమెకు మహాకక్షగా ఉంది. ఇంటి నిండా జనం అయ్యాక అసలు గింజలు అందుబాటులో లేవు. నేనేం కావాలని లేదు పిన్ని. కావాలని నేను కోరుకున్నానమ్మా. నీవు పిల్లా పాపలతో కళకళలాడాలి. అంతయ్య జవాబిచ్చాడు. పార్వతి మూతి తిప్పుకుంది. రాత్రి వరకు అసహనంగా ఎదురుచూసింది భర్త కోసం. ఆయన రాగానే విరుచుకుపడింది. నా తమ్ముడో ఆస్తో అంటూ నా నోరు నొక్కారు. ఇప్పటికైనా పంచుకోండి. మళ్ళీ ఏమొచ్చిందే? మీ మరదలికి నెల తప్పింది.
ఊహు లేదు, ఆహా లేదు. మనది మనం పంచుకుంటే ఈ దాన ధర్మాల నుండి బయటపడతాం. నీకు పనంటే తలనొప్పి. మనిషిని పెట్టుకుంటానులేండి. ఆస్తి కాస్త కరిగించేస్తుంది ఆ శంకర్ వెధవ కిట్టుగాడు. ఎందుకు? నిజమే, ఆలోచించాడు. కేశవ్ వలనే వ్యవసాయం జరుగుతుందని తన భ్రమ. జీతగాళ్ళున్నారు, తను అప్పుడప్పుడు వెళ్ళి చేయించుకోవచ్చును అన్న ఆలోచన వచ్చింది. మన్నాడు తండ్రితో ఈ విషయం చెప్పాడు జనార్దన్. ఒరేయ్, పంచమంటే పంచుతాను, ఎవరిది వారి పేరున రాస్తాను. నా తదనంతరం పొయ్యి వేరుగా పెట్టుకోరా. మళ్ళీ మరో లంపటం ఎందుకు? పార్వతి సుతరాము అంగీకరించలేదు. వాదోపవాదాలు జరుగుతున్నాయి. కలవని మనసులతో కలిసి ఉండే కంటే విడిపోవటమే మంచిది నాన్న. బరువు బాధ్యతలు తెలుస్తాయి. కేశవ అన్నాక భాగాలు చేస్తాననక తప్పలేదు. మళ్ళీ పేచీ పెట్టారు. లలితకు పొలం ఇవ్వడానికి వీల్లేదని పట్టుపట్టారు పార్వతి భర్త. అదేమిటి, ఆమె ఇంట్లో పుట్టలేదా? కేశవ అడిగాడు. ఊళ్ళో ఆడపిల్లలందరికీ భాగం ఇప్పిస్తే మీ చెల్లెలికి ఇప్పించుకోండి మరిది గారు. అనవసరమైన గోలెందుకు? పార్వతి వెటకారం చేసింది. ఊరందరూ మన ఆడబిడ్డలాగే దురదృష్టవంతులా? కాకపోతే మీకు సానుభూతి ఉంటే మీ భాగంలో పెట్టుకోండి. వదినా, ఆ విషయంలో నీ సలహా అనవసరం. నాకు మీరు చెప్పేదేమిటి? నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను. అంతయ్య హుంకరించాడు. అలా అయితే ఆ కిట్టిగాడికి కూడా ఓ 2 ఎకరాలు రాసివ్వండి. పార్వతి రుసరుసలాడింది. వదినా, లలిత అరిచింది. ఆవేశంతో నోట మాట రావటం లేదు. వదినా, నా బిడ్డ నీకు కిట్టిగాడిలా కనిపిస్తున్నాడా? వణికిపోయింది. మీకు నా గురించి బాధ ఎందుకు? కొడుకుని ఈడ్చుకుని బావి వైపు పరిగెత్తింది. లలిత, కేశవ లేచి వెళ్ళాడు. నన్ను ఆపకన్నయ్య, వీడిని బావిలో వేసి నా ప్రాణాలు తీసుకుంటాను. మీ భూములు డబ్బు క్షేమంగా ఉండని. ఆమె వాసు ఏడుస్తున్నా లెక్క చేయక పెరట్లోకి వెళ్ళింది. అమ్మా లలితమ్మ! ఆమె వెనకాలే నడుస్తూ తూలి బోర్లా పడిపోయాడు అంతయ్య. నాన్న! కేశవ అరుపుకు లలిత వచ్చింది, అరుంధతి వచ్చింది. స్పృహ తప్పిపోయిన అంతయ్యను మంచం మీద పడుకోబెట్టారు. అరుంధతి గుండెలు రాస్తూ కూర్చుంది. వెళ్ళి బండి కట్టి తీసుకురండి. ఆయన వద్దనటం, మనం అశ్రద్ధ చేయడం జరిగిపోతుంది. భర్త వంక చూసింది. అతను బండి కోసం వెళ్ళాడు. బావుంది, ఆయన జబ్బు తెచ్చుకుని బెదిరిస్తాడు. హోంకరిస్తూ తండ్రి వంక చూడకుండానే బయటికి వెళ్ళిపోయాడు జనార్దన్. నాన్నా, నాన్నా! లలిత ఏడుస్తూనే పిలిచింది. తాతయ్య! వాసు అక్కడే కూర్చున్నాడు. అరగంటైనా అంతయ్య కదల్లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. సాయం పట్టి కేశవ్ తెచ్చిన బండిలోకి చేర్చారు. నువ్వెందుకు? లలిత ఉంది కదా, భార్యను వారించాడు కేశవ. ఆమెకు ఏమాత్రం శక్తి లేదని ఆమె ముఖమే చెప్తుంది. అవును, వదిన పిల్లల్ని చూస్తుందన్న నమ్మకం లేదు. నువ్వుండవే అరుందా. మావయ్యను డాక్టర్కి చూపించి అమ్మా అరుందమ్మ అని పిలిచాకే వస్తాను. తల్లి తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలీదు. అన్నీ ఆయన ఆప్యాయతలో చవిచూశాను. అరుంధతి కళ్ళు నీటితో నిండాయి. సరే, త్వరగా ఎక్కండి విసుక్కున్నాడు కేశవ. వాసు కూడా ఎక్కేశాడు. సుజాతను తల్లికిచ్చి బండి వెనక నడుస్తున్నాడు కిట్టి. నువ్వింటికి వెళ్ళరా కిట్టి. అరుంధతి బండిలో సర్దుకుని కూర్చుంది. అక్కడ సుజాతమ్మను ఎత్తుకుని తిరగలేవమ్మా అన్నాడు. మారు మాట్లాడలేదు. పార్వతి తన గోడు ఇరుగు పొరుగు ముందు వెళ్ళబోసుకుంది. అరుందా, అరుందా అంటూ ఆవిడ చుట్టూ తిరిగేవాడు. నేనేమి చేసినా అవకతవకగానే కనిపిస్తుంది ఆయనకు. నేను వెంట వెళ్ళినా మాటలే మిగులుతాయి. పదండ్రా. తన కొడుకు తిలక్ను, కూతుళ్ళు పద్మ, సువర్ణ, సుమతిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. ఆమెకు తన వెనక అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో అన్న భయం పట్టుకుంది. మళ్ళీ తిరిగొచ్చింది. అమ్మలెక్కలు ఒక్కసారి మాటలాపారు. ఏమిటో పాపం, మా అత్త బ్రతికుంటే నాకు ధీమాగా ఉండేది. నేనంటే ప్రాణం పెట్టేది. కళ్ళొత్తుకుంది. అమ్మలెక్కలు చచ్చిన గేద పగిన పట్వ నిండా పాలిచ్చేదన్నట్టుంది ఈవిడ వరస అనుకుంటూ వెళ్ళిపోయారు. ఏమిటో నాకైతే శ్వాస ఆడినట్టు కనిపించలేదు. ఒక ఆమె వెళ్తూ వెళ్తూ అంది. మా మేనమామ తోడల్లుడికి ఇంతే జరిగింది. ఆసుపత్రికి వెళ్ళేదాకా ఊపిరాడలేదంట. ఒక్క సూది ఇవ్వగానే లేచి కూర్చున్నాడట. మరొక ఆమె చెప్పింది. అందరూ వెళ్ళిపోయారు. పార్వతి తేలికగా నిట్టూర్చింది. బయట అరుగు మీద శంకర్ కూర్చున్నాడు. మూతి విరుచుకుని లోపలికి వెళ్ళింది.
హాల్లో పీట బోసిగా కనిపించింది. పీట పైభాగంలో ఉన్న చిన్న గోడ అలమర, దానికి ఉన్న నాగరము తాళం కప్ప దర్శనమిచ్చాయి. తిలక్, బాబు కొడుకుని పిలిచింది. ఏమ్మా? వెళ్ళి పాత తాళాలు బాగు చేస్తాడు తోళ్ల సాయిబు, అతన్ని పిలుచుకుని వస్తావుట్రా. నాకు ఈ ఊళ్ళో ఎవరూ తెలియరమ్మా. ఆమె బయటికి వచ్చింది. ఎంతో ఆప్యాయంగా శంకర్ని పిలిచింది. ఏమిటోరా, మీ అత్తకు ఆ కిట్టిగాడి మీదున్నంత అభిమానం నీ మీద లేదు. ఏమిటత్తా? ఈ అనుకోని ప్రేమను భరించలేకపోయాడు. అలా వెళ్ళి తాళాళ్ల తోళ్ల సాహేబును పిలుచుకురా. పెట్టె తాళం చెవి పోయింది. వాడు పెట్టె తాళం తీయగానే నీకు రూపాయి ఇస్తాను అన్నది. మంచిదత్తా. శంకర్ విమానంలా పరిగెత్తాడు. వాడు మారటి తల్లిని బెదిరించుకుని ఆమె అన్నదాన్ని నిరసించుతూ చేతికి దొరికిన దాన్ని అమ్ముకుని చిరుతిండ్లు తినేవాడు. అరుంధతి అన్నీ క్రమం తప్పకుండా పాటిస్తుంది. బజారు చిరుతిండ్లనగానే నోరు ఊరింది. శంకర్ తోళ్ల సాహిబుతో రాగానే పిల్లలందరికీ తలా పావలా ఇచ్చింది. శంకర్కి మాత్రం ₹1 ఇచ్చింది. మరో ₹1 రేపిస్తాను, అంతా ఒకేసారి ఖర్చు చేసేస్తావో అంది. తలుపేస్తావెందుకమ్మా? అతను వింతగా చూశాడు. తాళం చెవి పోయిందని అయ్యగారికి తెలిస్తే చీవాట్లు వేస్తారు అంది. ఏ తాళం చూపు? అతను ఇనుపతీగకు తగిలించుకున్న తాళం చెవులు వంక గర్వంగా చూశాడు. 5వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.